ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. విప్రో, ఎటర్నల్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, హిందాల్కో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఇవాళ మార్కెట్ చూస్తూ ఉంటే అంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది, అలాగే నెక్స్ట్ రేపు ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? సో ఈరోజు మార్కెట్లో వీక్లీ సెటిల్మెంట్ జరుగుతూ ఉందండి. సో నిఫ్టీలో పర్టికులర్ గా వీక్లీ సెటిల్మెంట్ ఉండటంతో మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ మోడ్ లోనే మార్నింగ్ నుంచి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ సెటిల్మెంట్ లో చాలా వాలటైల్ మార్కెట్స్ మనం చూసాము. ఈ రోజు వరకు అంటే మనకి లాంగ్ వీకెండ్ ఉంది, అట్లాగే నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయ్యేది మండే. ఈ అంచనాల ఈ నేపథ్యంలో మార్కెట్స్ కొంచెం కన్సాలిడేషన్ అవుతూ కనిపిస్తున్నాయి. అంటే న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అంటే ఇంటర్నేషనల్ గా ట్రంప్ దగ్గర నుంచి వచ్చే న్యూస్లు, అట్లాగే రీసెంట్ గా చిన్న కోల్డ్ వార్ అనేది ఇండియాకి అమెరికాకి మధ్యలో మొదలైంది. సో తద్వారా ట్రంప్ ఈ వీక్ లో మనకి 25% ఎక్స్ట్రా టారిఫ్స్ విధించడం జరిగింది. సో టోటల్ గా 50% టారిఫ్స్ విధించడం, ఇండియా పెద్దగా రెస్పాండ్ కాకపోవడం దాని గురించి. సో భవిష్యత్తులో ఏమవుతుంది, ఈ ఆందోళన మధ్యలో మార్కెట్స్ ఒక స్మాల్ రేంజ్ లో స్ట్రక్ అయినట్టు అర్థమవుతుంది లాస్ట్ 2 సెషన్స్ నుంచి. కాకపోతే ఓవరాల్ గా ఈ వీక్ మంచి అంశం ఏంటంటే లాస్ట్ 6 వీక్స్ ఫాల్ చూసాం, డౌన్ ఫాల్ చూసాం. మార్కెట్ లో వరుసగా పడిపోయినాయి 6 వారాల నుంచి. ఈ వారం కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అవుతున్నాం. అది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. టెక్నికల్ పరంగా చాలా ఇండికేటర్స్ ఇంకా నెగిటివ్ టెరిటరీలో లేదా నెగిటివ్ సూచిస్తున్నాయి, కానీ 1 or 2 వీక్స్ రికవరీతో మళ్ళీ మార్కెట్స్ నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద మనకి ఈ రోజు మార్కెట్స్ కొంచెం ఫ్లాట్ గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో సినారియో కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు సార్, శివాజీ కాల్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. శివాజీ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్, విశాల్ మెగా మార్ట్ ఒకటిను నాట్కో ఫార్మ్ అయిపోయిన మనం తీసుకోవచ్చు అంటే లాంగ్ టర్మ్ కోసం, వన్ ఇయర్ కోసం పైన ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. చివరిలో ఏమన్నారండి? విశాల్ మెగా మార్ట్ నాట్కో ఫార్మా లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్, 1 or 2 ఇయర్స్ కోసం. ఓకే ఓకే. సో విశాల్ మెగా మార్ట్ చక్కగా పెరుగుతూ ఉందండి. అంటే రీసెంట్ టైమ్స్ లో మంచి ర్యాలీస్ చూస్తున్నాము. ఎంఎస్సిఐ ఇండెక్స్, ఇంటర్నేషనల్ ఇండెక్స్ లో కూడా విశాల్ మెగా మార్ట్ ఈ మంత్ 26th నుంచి యాడ్ చేస్తున్నారు. సో ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా ర్యాలీస్ జరిపే అవకాశం ఉంది. సో ఎంట్రీ పాయింట్స్ కనుక తీసుకున్నట్లయితే 135, 138 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోమని చెప్తాను విశాల్ మెగా మార్ట్ లో. నాట్కో ఫార్మా చూస్తే కొంత రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ గా అనిపించినాయి, కానీ యాక్చువల్ గా అయితే రిజల్ట్స్ పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. అంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉన్నప్పటికీ అప్పుడు ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ వేరే కారణాల చేత రావడం జరిగింది. ప్రస్తుతం అయితే నార్మల్ గా మనం చూడాలి. నార్మల్ గా చూసినప్పుడు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ వీక్ గా ఉంటాం. తర్వాత ఈ ట్రంప్ టారిఫ్స్ ఏమన్నా ఫార్మా సెక్టర్ మీద కూడా ఇంకా ఫర్దర్ గా న్యూస్లు ఏమన్నా వస్తాయని ఈ ఆందోళన మధ్యలోనే కొన్ని ఫార్మా స్టాక్స్, పర్టికులర్ గా వీక్ గా ఉండే స్టాక్స్ కొంచెం ఆగినాయి. సో నాట్కో ఫార్మా 1 year కోసం అయితే మీరు 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ కోసం అయితే మీరు పొజిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం సపోర్ట్స్ 835, 850 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రైస్ పాయింట్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ రామకృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జీనా సికో, JEWENA, జీనా సికో ఫార్మా సార్, అది ఎక్కడ సార్? జీనా సికో సార్. జీనా సికో ఫార్మా, అవును సార్. డౌట్ ఏంటి? సార్ బయింగ్ ప్రైస్ కావాలి సార్. ఓకే, ఎంట్రీ ప్రైస్. అవును సార్, జీనా సికో ఫార్మా అంటున్నారు సార్. ఏదండి? జీనా సికో ఫార్మా అంటున్నారు. ఓకే.
జెనాసికో లైఫ్ కేర్ లిమిటెడ్ అని ఉందండి. సో ప్రస్తుతము 635 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ ఉంది. రీసెంట్ స్ప్లిట్ తర్వాత ప్రైసెస్ ఇవి. సో ఎంట్రీ ఈ రోజు స్టాక్ చాలా అవుట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, షార్ప్ గా పెరిగింది. సో ఎంట్రీ ప్రైస్ గనక చూసుకుంటే 595, 600 ఆ ప్రాంతాల్లో కొంచెం ఈ రోజు తర్వాత మళ్ళీ ఏదైనా రిట్రేస్మెంట్ వచ్చి కొంచెం పుల్ బ్యాక్ వస్తే 600 దాకా వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. టెక్నికల్ నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి. జిందాల్స్ నేను ఒక 230లో తీసుకున్నాను, ఇంకా నేను దాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. రెండోది అపోలో మైక్రో సిస్టమ్ 180లో తీసుకున్నాను, ఇంకా నేను బై చేయొచ్చా? సో అపోలో మైక్రో సిస్టమ్స్ మీరు 180లో తీసుకున్నామని చెప్తున్నారు, ప్రస్తుతం 188 ఉంది. ఫర్దర్ గా యాడ్ చేసుకోవచ్చు అంటే కొంచెంగా యాడ్ చేసుకోండి. ప్రస్తుతం ప్రైస్ దగ్గర కొంత యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ పెరిగే కొద్దీ యాడ్ చేయమని చెప్తానండి. సో డిఫెన్స్ సెక్టర్ లో ఆర్డర్స్ పెరిగే కొద్దీ స్టాక్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. సో స్లోగా యాడ్ చేయండి. లాస్ట్ ఇయర్ ఇది స్టాక్ ఎలా మూవ్ అవుతుందంటే కొన్ని నెలలు కన్సాలిడేషన్ అవడం, తర్వాత ఒక్కసారిగా షార్ప్ గా పెరగడం, ఇలాంటి మూవ్మెంట్స్ ఈ స్టాక్ లో చూస్తున్నాం. కాబట్టి ఒక 25% ఇక్కడ ఎంట్రీ తీసుకోండి మీరు పెట్టాలనుకున్న అమౌంట్ లో. ఫర్దర్ గా 200 అబోవ్ మళ్ళీ కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. తర్వాత జిందాల్ సహా చూసుకుంటే కొంచెం వీక్ గా ఉందండి స్టాక్. ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ కింద ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది గత కొన్ని నెలల నుంచి. సో ఇంకా ఫర్దర్ గా ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సపోర్ట్స్ పరంగా తీసుకున్నట్లయితే ఈ స్టాక్ సపోర్ట్, నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి 160, 165 ఆ జోన్ లోనే సపోర్ట్స్ ఉన్నాయండి. కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన స్టాక్. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? వారే ఎనర్జీ, ఎన్ఎస్టీఎల్. వాయిస్ ఏమనిపించలేదు. ఎన్ఎస్టీఎల్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఒకసారి మీ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వారే ఎనర్జీ, ఎన్ఎస్టీఎల్. ఎన్ఎస్టీఎల్ ఒకటి అర్థమవుతుంది. వారే ఎనర్జీ, WAARE ఎనర్జీ, వారే ఎనర్జీ, వారి ఎనర్జీ, ఎన్ఎస్టీఎల్. ఏ రేట్ లో బై చేయొచ్చు? ఓకే సార్ రామకృష్ణ గారు ఓకేనండి స్టాక్. ఎన్ఎస్డిఎల్ అంటే రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ అండి, నేషనల్ సెక్యూరిటీస్ అదే కదండి. సో ఎన్ఎస్డిఎల్ కనుక తీసుకున్నట్లయితే కొంత షార్ప్ మనకి రైజ్ కనిపించింది లిస్టింగ్ తర్వాత. ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్, లిస్టింగ్ గెయిన్స్, చాలా మందికి మంచి లిస్టింగ్ గెయిన్స్ పొందారు. సో ప్రస్తుతం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉందండి స్టాక్ లో. సో ఫ్రెష్ గా ఎంట్రీస్ అయితే కొంచెం ఆగమని చెప్తారండి. అంటే స్టాక్ ఏమన్నా కన్సాలిడేషన్ అయ్యి 1000 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చండి. వారి ఎనర్జీస్ అయితే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఈ స్టాక్ ని కొనొచ్చండి. అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ ఒక 25% ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఫర్దర్ గా స్టాక్ పెరిగే కొద్దీ అంటే అరౌండ్ 3200, 300 జోన్ క్రాస్ అయ్యేటప్పుడు బ్యాలెన్స్ అమౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. ఇది కెనరా బ్యాంక్ 115 లో తీసుకున్నానండి. అది హోల్డ్ చేయొచ్చు అంటారా, సేల్ చేసేయమంటారా? అదొకటి. తర్వాత SMS ఫార్మా, అది ఇప్పుడు మన కంట్రీ చేయొచ్చా లేకపోతే అది కూడా క్లోజ్ చేయొచ్చా? కొంచెం చెప్పండి సార్. ఫస్ట్ ఇది జనా స్మాల్ ఫైనాన్స్ అండి బ్యాంక్. కెనరా బ్యాంక్. హలో చెప్పండి. మొదటి స్టాక్ పేరు ఏంటండి? కెనరా బ్యాంక్ అండి. కెనరా బ్యాంక్. ఓకే ఓకే, కెనరా బ్యాంక్. ఓకే SMS ఫార్మా. అర్థమైందండి, అర్థమైంది. కెనరా బ్యాంక్ బాగుందండి స్టాక్. మీరు నిశ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ ని. నెక్స్ట్ 1 to 2 years లో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహాయించి మిగతా అన్ని కూడా ఈవెన్ ఈ సంవత్సరం చిన్న స్మాల్ చేంజ్ తో, అంటే మినిమం అకౌంట్ బ్యాలెన్సెస్ గురించి తీసుకున్న నిర్ణయంతో
ఈ బ్యాంక్స్ ఒక 10,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ప్రాఫిట్ సంపాదించడం జరిగింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో అట్లా చిన్న చిన్న మార్పులు చేర్పులతోనే ప్రాఫిటబిలిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి హ్యూజ్ గా. అట్లాగే కెనరా బ్యాంకు చాలా క్వాలిటీ ఉన్న బ్యాంక్ అండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో. సో కాబట్టి ఈ కెనరా బ్యాంక్ లో మీ పొజిషన్స్ హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ డిప్స్ లో కొనుక్కోవచ్చు, లేదా ప్రస్తుతం ప్రైస్ 109 దగ్గర కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. తర్వాత మీరు అడిగిన రెండో స్టాక్ SMS ఫార్మా అడిగారు. రీసెంట్ టైంలో పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఈ స్టాక్, అంటే కొంచెం కన్సాలిడేషన్ అవుతూ ఒక రేంజ్ లో స్టక్ అయిపోయింది. అరౌండ్ 185, అలాగే హైయర్ సైడ్ వచ్చేటప్పటికి 270 ఆ ప్రాంతాల్లో స్టక్ అవ్వడం చూస్తున్నాం. ప్రస్తుతం 234 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో కొంచెము హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఏదైనా మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఇంకొన్ని రోజులు కన్సల్టేషన్ కనిపిస్తూ ఉందండి. సో అట్లీస్ట్ 1 ఇయర్ పాటు ఈ రెండు స్టాక్స్ హోల్డ్ చేస్తే పర్వాలేదండి, డీసెంట్ రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కలర్ సత్యనారాయణ రెడ్డి గారు చేస్తున్నారు. సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్, నేను సుందరం ఫైనాన్స్ 3 రూపీస్ కు ఒక 3,000 షేర్లు కొన్నా. అది ఉంచుకోవచ్చా లేకపోతే ఎట్లా అంటే చెప్తారు? ఎంతలో కొన్నారండి? 3 రూపీస్ ఈచ్. 3 రూపీస్ లో కొన్నారా సుందరం ఫైనాన్స్? అవునండి. అంటే మీరు అంటే ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ కొని ఉంటారండి, ఇప్పుడు ప్రైసెస్ కాదు. అవునండి, బాగా రోజులు అవుతుంది. అవునండి. ఇప్పుడు యాక్చువల్ గా సుందరం ఫైనాన్స్ లాంటి కంపెనీస్ అసలు లైఫ్ టైం ఉంచుకోవచ్చు అండి, అసలు అమ్మాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 90s లో 90వ దశకంలో అన్ని ఫైనాన్స్ బ్యాంకులు కొలాప్స్ అయిపోయినాయి అండి. అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉండే మొత్తం ఫైనాన్స్ కంపెనీస్ కొలాప్స్ అయిన టైంలో కూడా కేవలం 2-3 సౌత్ ఇండియన్ ఫైనాన్స్ కంపెనీసే సర్వైవ్ అయినాయి. వాటిల్లో సుందరం ఫైనాన్స్ ఒకటి, అలాగే చోళమండలం ఫైనాన్స్, అప్పట్లో అశోక్ లేలాండ్ ఫైనాన్స్ అని ఒక కంపెనీ ఉండేదండి, అది తర్వాత మెర్జ్ అయిపోయినట్టుంది. సో ఆ 3 కంపెనీలు సర్వైవ్ అయినాయి, ఇంక్లూడింగ్ టాటా ఫైనాన్స్ కూడా ఎగిరిపోయింది ఆ టైంలో. సో అంత ట్రస్ట్ వర్తీ ఫైనాన్స్ కంపెనీ అండి. సో మీరు 3 రూపాయల్లో కానీ ఇప్పుడు 4,500 దగ్గర షేర్ ఉంది. ఇంకా మీరు లైఫ్ టైం ఇది స్టాక్ ని హోల్డ్ చేయదగ్గ స్టాక్ అండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ప్రజెంట్ పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి, ఐఓబి తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? స్టాక్ నేమ్స్ నాకు అర్థం కాలేదండి. పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్. పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్, ఓకే. బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ రెగ్యులర్ ఫైనాన్స్? రెగ్యులర్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్. ఓకే అండి, ఓకే అండి. ఐఓబి ఓకే అండి, ఇది చూద్దామండి. సో మనం పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ రీసెంట్ రిజల్ట్స్ తర్వాత, బ్యాడ్ రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ షార్ప్ గా ఫాల్ అయిందండి. సో బహుశా నేను అనుకోవటం నెక్స్ట్ 1 to 2 months ఈ రేంజ్ ఇక్కడ ఈ లో పాయింట్స్ లోనే కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అరౌండ్ 465-550 మధ్యలో నెక్స్ట్ 1 to 2 months ఉండే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకొని అప్పుడు ఈ స్టాక్ లో ఇంప్రూవ్మెంట్ వస్తే అప్పుడు ఈ స్టాక్ గురించి ఆలోచించవచ్చండి. ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయమని చెప్తాను టోటల్ గా. తర్వాత బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటుందండి. షార్ట్ టర్మ్ లో కొంత కన్సల్టేషన్ కనిపిస్తున్నప్పటికీ మీరు లాంగ్ టర్మ్ వ్యూ కనుక పెట్టుకున్నట్లయితే అట్లీస్ట్ 2 years మోర్ దాన్ 1 year కనుక హోల్డ్ చేయదలుచుకుంటే డీసెంట్ రిటర్న్స్ బజాజ్ ఫైనాన్స్ పొందే ఛాన్స్. సార్ రామకృష్ణ గారు సుజలాన్ని హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా అని అడుగుతున్నారు. 68 రూపీస్ లో బై చేశారంట. సుజలాన్ మనకి రీసెంట్ గా రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చారండి. కాకపోతే స్టాక్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది రీసెంట్ టైమ్స్ లో. కాకపోతే హోల్డ్ చేయొచ్చండి, లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. దివి స్లాబ్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. దివి స్లాబ్స్ హోల్డ్ చేయొచ్చండి, కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా లేదని చూద్దాము. బై చేయొచ్చండి, అంటే కొంత సపోర్ట్స్ 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర స్టాక్ సపోర్ట్స్ తీసుకుంది. ప్రస్తుతం 6148 దగ్గర ఉందండి. ఒక 30% to 40% ఇప్పుడు అనుకున్న అమౌంట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ప్రైస్ పాయింట్ లో. బ్యాలెన్స్ అమౌంట్స్ కొంచెం పెరిగే కొద్దీ అరౌండ్ 6550 దాటిన తర్వాత ఇన్వెస్ట్ చేయమని చెప్తాం. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. పారాదీప్ ఫాస్ఫేట్ ప్రెసెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? 2
VIRTUOSO OPTOEL ప్రజెంట్ డేట్ లో కొనుక్కోవచ్చా? రెండో స్టాక్ ఏంటన్నారండి? ఓల్డ్ ట్యాంపా? VIRTUOSO OPTOEL. వర్చువల్ అండి, వర్చువల్ మీరు అంటుంది వర్చువల్ గ్లోబలా? గ్లోబల్ కదండి, VIRTUOSO OPTOEL. ఓకే ఓకే అండి. వర్చువల్స్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ అండి. ఓకే. సో వర్చువల్స్ అయితే ప్రస్తుతం 473 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుందండి. ఈ ప్రైస్ దగ్గర ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవద్దు. మీరు కొనదలుచుకుంటే 438 435 ఆ జోన్ లో సపోర్ట్స్ కనిపిస్తున్నాయి, అక్కడ తీసుకోండి. ఆ ప్రైస్ పాయింట్ దగ్గర అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఒక 30-40 పాయింట్స్ కింద. తర్వాత పారదీప్ ఫాస్ఫేట్స్ ప్రస్తుతం 201 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా మనం షార్ప్ ర్యాలీ చూసాము. ఆల్మోస్ట్ 160 నుంచి 230 దాకా ఈ స్టాక్ షార్ప్ ర్యాలీ జరిగింది. కొంత 50% రీట్రేస్మెంట్ కి వస్తుంది ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఫ్రెష్ ఎంట్రీస్ 195 ఆ ప్రాంతాల్లో తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. సార్ కిమ్స్ హాస్పిటల్ ఒకటి డ్రీమ్ ఫాక్స్ ఎంటర్ప్రైజ్ చెప్పండి సార్, ఫ్రెష్ ఎంట్రీ కోసం. వాయిస్ కట్ అయిందండి. కిమ్స్ హాస్పిటల్ ఒకటి, నెక్స్ట్ స్టాక్ ఒకటి, నెక్స్ట్ డ్రీమ్ ఫాక్స్. గ్రీన్ ఫోక్స్ డ్రీమ్ ఫోక్స్ అండ్ కిమ్స్ హాస్పిటల్, ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీ కోసం లాంగ్ టర్మ్ డ్రీమ్ ఫోక్స్ అన్నారండి. డ్రీమ్ సార్. ఓకే, డ్రీమ్ ఫోక్స్ అయితే వీక్ అవుతుంది స్టాక్. లాస్ట్ మనం చూస్తే ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా వీక్ గా అంటే మ్యూటెడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అట్లాగే స్టాక్ కూడా పర్ఫార్మెన్స్ బాగలేదు, వీక్ అవుతూ ఉంది. ప్రస్తుతం 154 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో ఇన్ కేసు రీసెంట్ స్వింగ్ లో ఏదైతే ఉందో 124 ఆ ప్రైస్ కనుక బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ఏదైనా హోల్డింగ్స్ ఉన్నట్లయితే ఫ్రెష్ బయింగ్ అయితే టోటల్ గా అవాయిడ్ చేయాలండి. కిమ్స్ హాస్పిటల్ అయితే బాగుందండి. స్టాక్ 744 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. చక్కగా ర్యాలీస్ జరుపుతూ ఉంది స్టాక్. ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకా మంచి ర్యాలీస్ జరిపే అవకాశం ఉంది. సో హాస్పిటల్స్ రంగంలో అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న స్టాక్. సో హోల్డ్ చేయండి, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ హోల్డ్ చేయొచ్చు. అట్లాగే ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు తీసుకోమని చెప్తానండి. అంటే ఒక 5% 7% అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది పీక్స్ రికార్డ్ అయిన తర్వాత. ఆ డిప్స్ లో తీసుకోమని చెప్తాను స్టాక్. సార్ SW సోలార్ టాటా మోటార్స్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో స్టెర్లింగ్ విల్సన్ చూసినట్లయితే వీక్ పర్ఫార్మెన్స్ కనిపించిందండి. ప్రస్తుతం మీద యావరేజ్ చేయొద్దండి స్టెర్లింగ్ విల్సన్. 340 క్రాస్ అయిన తర్వాత మాత్రమే ఈ స్టాక్ లో యావరేజ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి. ప్రస్తుతం 267 అలా ఉంది. హోల్డింగ్స్ కూడా కొంచెము రిస్కీ ప్రపోర్షన్ లోనే ఉన్నాయి. ఎందుకంటే మనం రిజల్ట్స్ అవన్నీ కూడా బాగా రావటం లేదు. కాబట్టి కాషియస్ గా వాచ్ చేయండి. ఏమన్నా రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇంకా కనిపించకపోతే, నెక్స్ట్ క్వార్టర్ కూడా కనిపించకపోతే ఏదైనా ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. అట్లాగే టాటా మోటార్స్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ అంతా ఫాల్ చూసాము. ప్రస్తుతం ఒక 4-5 months నుంచి కన్సల్టేషన్ చూస్తున్నాము. సో స్టాక్ ట్రై చేస్తుంది బయటపడటానికి. బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అంటే లాస్ట్ 1 or 2 quarters బాగానే ఉన్నాయి, రిజల్ట్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మీకు కనీసం 1 year అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే హోల్డ్ చేయగలిగితే మీరు ఈ స్టాక్ లో టాటా మోటార్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు. రాజు మాట్లాడండి. సార్ పీసీజీ వచ్చి యావరేజ్ చేసుకోవచ్చు అండి. 18 లో తీసుకున్నాము, క్వార్టర్ వచ్చే కూడా తగ్గుతుంది. కంపెనీ ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి రాజు గారు. పీసీ జ్యువెలర్స్ అండి. పీసీ జ్యువెలర్స్. అవును సార్. ఓకే, యావరేజ్ చేసుకోవచ్చు అండి. 18 లో తీసుకున్నాం, ఇప్పుడు డౌన్ అయింది, క్వార్టర్స్ వచ్చే కూడా తగ్గుతుంది. యావరేజ్ చేయొద్దండి. పీసీ జ్యువెలర్స్ 12.97 ఉంది ఇప్పుడు. జ్యువెలరీ స్టాక్స్ అన్ని కూడా వీక్ గా ఉన్నాయండి. అంటే మనకి రీసెంట్ గా ఇప్పుడు ఐపీఓ ఒకటి, బ్లూ స్టోన్ అనే ఐపీఓ జ్యువెలరీ అనే ఒకటి వచ్చింది. అది కూడా అంతంత మాత్రమే గట్టెక్కింది అనమాట ఐపీఓ కూడా.
మెయిన్ గా జ్యువెలరీ కంపెనీస్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రంప్ టారిఫ్ వల్ల సేల్స్ పడిపోతాయని భయంతో ఆ స్టాక్స్ అన్ని వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో యాజ్ ఎ గ్రూప్ జ్యువెల్ స్టాక్స్ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. అట్లాగే పీసీ జ్యువెలర్స్ ఫండమెంటల్ గా కూడా వీక్ స్టాక్ అండి. అంటే కేవలం ఏదైనా స్పెక్యులేటివ్ బెట్ కోసం తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు తీసుకున్నా కానీ ఈ స్టాక్ లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. సో మీ ప్రైస్ ని బట్టి స్టాప్ లాస్ పెట్టుకొని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇన్ కేస్ ఈ స్టాక్ 11 రూపీస్ కూడా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తుంటే ఎగ్జిట్ అయిపోండి స్టాక్. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ అంటే చెప్పండి. సార్ ఒకటి ఐఎఫ్సిఐ, ఓకే అండి. ఒకటి కిరి ఇండస్ట్రీస్, డైస్ అండ్ పిగ్మెంట్స్ కిరి ఇండస్ట్రీస్. ఓకే అండి. సార్ ఇది హోల్డ్ చేస్తున్నాను సార్, లాస్ట్ లో ఉన్నాను, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావాలా సార్? లాస్ట్ లో ఉన్నాను సార్. అవునండి, అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కిరి ఇండస్ట్రీస్ అయితే కన్సల్టేషన్ అవుతుందండి. ఒక ర్యాలీ తర్వాత కన్సల్టేషన్ ఈ స్టాక్ లో మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే బాటమ్ ఫేజ్ లో ఉంది, అంటే ఒక మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, తొందరపడి అమ్మాల్సిన పని లేదు ప్రస్తుతానికి. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిపోయి ఇంకా వీక్ అవుతుంటే ఈ స్టాక్ అంటే 490 ఆ ప్రాంతాల్లో మీరు ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఇంకా ఎగ్జిట్ అవుదాం అనుకుంటే. 490 దాకా హోల్డ్ చేయొచ్చండి స్టాక్ ని. అలాగే ఐఎఫ్సిఐ తీసుకున్నట్లయితే ఐఎఫ్సిఐ కూడా సిమిలర్ సిచ్యువేషన్ అండి. ఒక పుల్ బ్యాక్ వచ్చింది షార్ప్ ర్యాలీ తర్వాత 50% రీట్రేస్మెంట్. బహుశా ఇక్కడ హోల్డ్ అవ్వచ్చు అండి, ఈ ప్రైస్ దగ్గర 52 దగ్గర హోల్డ్ అవ్వచ్చు స్టాక్. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మరీ వీక్ అవుతుంటే 45, 42 ఆ జోన్ కూడా బ్రేక్ అవుతుంటే అప్పుడు ఆలోచించవచ్చండి స్టాక్. నెక్స్ట్ కాలర్ సాయి కిరణ్ చేస్తున్నారు. సాయి కిరణ్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటి చెప్పండి. రామకృష్ణ సార్, జిఓసిఎల్ కార్పొరేషన్ సార్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళది 410 లో తీసుకున్నా సార్, చాలా రోజులైంది. మన 12th రిజల్ట్ వచ్చింది. అది లాంగ్ రన్ లో 1-2-3 years వెయిట్ చేస్తాను, ఎట్లా ఉందో చెప్పండి సార్ టెక్నికల్. ఇంకోటి మంగళూరు ఫర్టిలైజర్స్ అని కెమికల్ సార్, 320 లో తీసుకున్నా రీసెంట్ గా, హోల్డ్ చేయొచ్చా సార్? రెండోది ఏంటంటే ఫెర్టిలైజర్ కంపెనీ అన్నారు, మంగళూరు ఫర్టిలైజర్ అండ్ కెమికల్ సార్, మంగళూరు. ఓకే. ఫస్ట్ జిఓసిఎల్ కార్పొరేషన్. అర్థమైంది. జిఓసిఎల్ కార్పొరేషన్ కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి. మీరు లాంగ్ టర్మ్ కి అయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ 1 year కోసం అయినా కానీ ఈ స్టాక్ ని హోల్డ్ చేయదగ్గ స్టాక్. వీటిలో అసెట్స్ అనేవి ల్యాండ్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయండి వీళ్ళకి. అవన్నీ అన్లాక్ అయినప్పుడల్లా వీళ్ళకి ఈ స్టాక్ షార్ప్ గా పెరుగుతూ ఉంది అక్కడ నుంచి. సో ఫండమెంటల్ గా కూడా పర్వాలేదు ఈ కంపెనీ. సో కొంచెం ఓపిక ఈ స్టాక్ లో కనుక హోల్డింగ్స్ ఉంచుకున్నట్లయితే లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందండి, కాబట్టి హోల్డ్ అని చెప్తారండి. తర్వాత మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అయితే చక్కటి ర్యాలీ చేసింది. ఇంకా ఫర్దర్ గా కూడా ర్యాలీస్ జరిపే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్ లో. మీకు ఏదన్నా మరీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ఒక ప్రైస్ పెట్టుకోండి, ఆ ప్రైస్ కనుక బ్రేక్ అవుతుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఈజీ అనువుగా ఉంది. అంటే 320, 315 బ్రేక్ అవుతుంటే ప్రాఫిట్ బుకింగ్ కి అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదు నేను లాంగ్ టర్మ్ ఉంటాను, 1 year 2 years అలా ఉండగలనంటే ఈ స్టాక్ లో నిశ్చింతగా ఉండొచ్చు అండి లాంగ్ టర్మ్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్